అనేక రకాలైన మంత్రశాస్త్రాలని ప్రసాదించిన గురువు, మంత్రశాస్త్రవేత్త, మంత్రద్రష్ట. మంత్రానికి అధిష్టాన దేవతలు ఉంటారు. ఆ అధిష్టాన దేవతలను కూడా చూడగలిగట్ట ఆయన. సాధారణంగా మంత్రాన్ని అనుష్ఠానం చేసేవాళ్ళకి ఆ మంత్రమునకు సంబంధించిన దేవతల దర్శనం అందరికీ అవ్వవు. అయితే ఎప్పుడో బాగుపడతాం మనం. గాయత్రి మంత్రానుష్ఠానం చేస్తూ ఉంటే గాయత్రి దేవత ఎంతమందికి కనపడుతుందండి? రోజు కనపడాలి. జపం చేస్తూ ఉంటే కళ్ళ ముందు గాయత్రి తాండవం ఆడాలి. శివపంచాక్షరి చేస్తూ ఉంటే శివుడు వాడి కంటి ముందు నాట్యం చేయాలి. గురువుని తలుచుకుంటే గురువు యొక్క రూపం కంటి ముందు తాండవం ఆడాలి. నారాయణ స్మరణం చేస్తే నారాయణ స్వరూపం కనపడాలి. అప్పుడు వాడు ఉపాసన చేసినవాడు అవుతాడు. ఎక్కువ మందికి ఉపాసన ఎందుకు ఫలించదంటే ఆ మంత్రం ఏదో మొక్కుబడిగా చేస్తాడు వాడు. భక్తి ఉంటుంది కానీ దాని మీద ఉండవలసినంత చిత్తశుద్ధి ఉండదు. మనస్సు లగ్నం కాదు. మనస్సు లగ్నం కాకపోతే పరమాత్మ దర్శనం అవ్వదు. ఇది అందరికీ అనుభవిగా చాలామంది అడుగుతూనే ఉన్నారు. ఇప్పటికీ నిజాయితీగా చెబుతున్నారు కొంతమంది. గురువుగారు మేము జపం చేద్దామని కూర్చుంటాం. జపమాల చేత్తో పట్టుకోగానే జపానికి సంబంధించిన దేవుడు తప్ప అందరూ కనపడుతున్నారు. ముఖ్యంగా 7:30-8 గంటలకి జపానికి కూర్చుంటే తర్వాత ఇంట్లో చేసే ఇడ్లీలు, చట్నీలు, ఆఫీసు హడావిడి, సాఫ్ట్వేరు, హార్డ్వేరు ఇవే కనపడుతున్నాయి చాలామందికి. ఆ చెప్పిన వాడు నిజాయితీ పరు, మళ్ళీ ఏమాత్రం దాచుకోవట్లేదు. కొంతమంది అయితే అబ్బాయి ఏం లేదండి మాకు అన్నీ కనపడుతున్నాయని అంటారు. అన్నీ కనపడితే మన జీవితం ఎప్పుడో మారిపోనండి. నిజంగా గుండెల మీద చేసుకుని జపం చేసినప్పుడల్లా భగవద్ దర్శనం అవుతుంది అన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు? అప్పుడప్పుడు అవుతుంది కొందరికి. అప్పుడప్పుడు అవడం కాదట, అనునిత్యము జపదర్శనం చేసినప్పుడు ఆ జప దేవత, మంత్ర అధిష్టాన దేవత కనపడాలి. అటువంటి వాడిని మంత్రద్రష్ట అంటారు. వశిష్ఠుడు మంత్రజపం చేస్తే ఆ మంత్రం, మంత్రదేవత రెండూ కనపడేవి. ఎవరికి? వశిష్ఠునికి. ఆయన దగ్గర ఉపదేశం పొందిన వాళ్ళకు కూడా కనపడేవి. కాబట్టి శిష్యులు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి. మైత్రేయుడు పరాశరుడి దగ్గరకు వచ్చి నాకు పురాణం చెప్పమంటే ఆయన పురాణం చెప్పకుండా ముందు వశిష్ఠుడికి ఎందుకు నమస్కరించాడంటే ఆయన మాకు తాతయ్య కాదు, మంత్రద్రష్ట, మంత్రవేత్త, మంత్ర ఉపదేశం చేసిన గురువు. మా నాన్నగారు, మేమందరం కూడా ఆయన దగ్గర ఉపదేశం పొందాం. మేము ఉపదేశం పొందిన వేళా విశేషం ఆ గురువుగారి అనుగ్రహం. మేము ఏ జపం చేస్తే ఆ జపదేవత మా కంటి ముందు కనపడుతోంది. కాబట్టి ముందు ఆయనకి నమస్కరిస్తున్నాను. ఒకప్పటి మాట.